హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియోస్ తీసి కూడా చాలా రోజులైపోయింది. రోజులు కాదు, నెలలే అయిపోయింది. టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసారా? సో నేనైతే రీస్టార్ట్ చేసేసాను అనొచ్చు. అక్క చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అని. అంటే నాకు టైము ఇప్పుడే దొరికింది. ఏం చేద్దాం, ఇంకా ఇంకా మనకి ఆగస్టులో ఎగ్జాము. సో కరెక్ట్గా అనుకుంటే మనకి 1 మంతే ఉండేది. ఇప్పుడన్నా చదవకపోతే ఎలాగానని బుక్ తీసి చదివేస్తున్నాను. అండ్ హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారు, ముఖ్యంగా మీరు ఎలా ఉన్నారో చెప్పండి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశారు. చిన్న పిల్లలున్న తల్లులనైతే వాళ్ళకు కొంచెం కష్టమే, కానీ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మదర్స్కి కొంచెం టైం అనేది దొరుకుతుంది. ఆ టైంలో చదివేదానికైతే ట్రై చేయండి. మళ్ళీ అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నాడు కాబట్టి ఎవరు గివప్ అయితే ఇవ్వద్దు, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకేంటి, మన హౌస్ వైఫ్కి చిన్న చిన్న మాటలే, నేనేం పెద్ద పెద్ద మాటలు చెప్పాలనుకోవడం లేదు, కానీ చిన్న చిన్న మాటలతో చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చేదానికి, మోటివేట్ చేసేదానికి మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను. చూసారా? అంటే డిఎస్సికి కూడా నేను కలిపి చదివేదానికైతే ట్రై చేస్తున్నాను. మనకి మ్యాథ్స్లో గణిత స్వభావం, అర్థం ఇవన్నీ ఉన్నాయి కదండి. అందుకే నేనైతే మెథడాలజీ కవర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మెథడాలజీ అనేది నేను బాగా రుబ్బుతున్నాను. ఎందుకంటే మనకి 20 మార్క్స్ అనేది డిఎస్సిలో దాంట్లోనే వస్తాయి కాబట్టి ఫస్ట్ చదివి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి డిఎస్సికి కొంచెం ఈజీ అయిపోద్ది. అందుకే నేనైతే ఫస్ట్ మెథడాలజీ అయితే తీసేసాను. ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారా? చదవాలండి, చదవకపోతే ఎలాగా? నువ్వు చదవకపోతే ఎలాగా? అవును, నిజమే, చదవాలి. నాకైతే లిటరల్లీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, కొంచెం వెనకడుగు వేసుంటాం. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇంత కాదు ఈ జూన్లో ఉండేది. సో పిల్లలు నా ప్రతి పేరెంట్ అయితే ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ స్కూల్స్ అని, బుక్స్ అని, క్యారియర్ అని ఇవన్నీ చేసేసరికి మనకి అయిపోతుంది పని. అలాగే మనం కూడా చదువుకోవాలి. అసలు మనం ఎందుకు చదువుకోవాలి, ఏంటి అని ఆలోచిస్తే మన చదువుకి ఒక విలువ అయితే రావాలి. అంతే కదండి. మనం ఇన్ని డిగ్రీలు చేసుకొని పక్కన పెట్టుకునేది ఎందుకు? చూసుకునేదానికే. నాకు డిగ్రీలు చేసి పక్కన పెట్టుకున్నాను, చదవదాం అనేసరికి పిల్లలతోనూ ఈ యొక్క పనులతోనూ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోతుంది. ఏదో అంటారు చూడండి, బ్రెయిన్ అయితే, మైండ్ అయితే చదవాలని ఫిక్స్ అవుతుంది, కానీ బాడీ అయితే నో నో అంటుంది. ఎందుకంటే బాడీ రెడీగా లేదనమాట. మైండ్ రెడీగా ఉన్నా బాడీ రెడీగా లేదు. ఎనీవేస్ నేనైతే ఫస్ట్ ఇదిగోండి ఈ చాప్టర్ అయితే ఒక 2 డేస్లో అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ది ఇంతకుముందు చదువున్నాయే కాబట్టి నేనైతే ఇది చదవాలనుకున్నాను. సో తీసాను. ఎన్ని పేపర్స్ ఉన్నాయి చూస్తే చూడండి, గణితం, సహసంబంధం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కంటే అసలు ఏం చదవాలి మనం, అసలు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఇప్పుడు ఈ యొక్క అర్థం స్వభావంలో అసలు బిట్ అనేది ఎక్కడొస్తుంది ఏంటి అని అనేది మనకి తెలిసి ఉండాలి. మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి, బిట్ ఎక్కడొస్తుంది ఏంటి అని? ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ 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 చేస్తుంటే బిట్ అనేది ఎక్కడొస్తుంది ఏంటి అని మనకి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ చెత్త అంతా ఇలాంటివన్నీ కొంచెం ఉంటాయి, ఇవన్నీ చదవనవసరం లేదు. అసలు బిట్ అనేది ఎక్కడిస్తాడు ఏంటి అని అనేది మైండ్కి ఒకటైతే తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే మనం అన్నెసెసరీ మ్యాటర్స్ అన్నిటిని వదిలేసి ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కడ బిట్ వస్తుంది అని ఆ ఒక్క విషయం మనకి తెలిస్తే చాలండి. అది తెలియకే చాలామంది ఏమంటారు, అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నేనైతే అదే కనిపెట్టాను. అంటే ఇంతకుముందు అందరూ చెప్పున్నారు, కానీ మనం ఆ విషయాలను పట్టించుకోం కదా. నేను కూడా పట్టించుకోలేదు.
ఇదిగోండి. తర్వాత ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇంతకుముందు చదివాను కాబట్టి టిక్లు పెట్టున్నాను. ఇలా ఉంది కాబట్టి నేనైతే ఒక 2 డేస్లో ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. గాడ్స్ గ్రేస్ చూద్దాము. ఒకవేళ అయితే నెక్స్ట్ కంప్లీట్ చేశానా లేదా అని చెప్తాను. ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటే హౌస్ వైఫ్స్ మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఈరోజు స్టార్ట్ చేయండి. నాతో పాటు మీరు కూడా చదువుకోండి. నేనైతే అదే చెప్తాను. నాతో పాటు మీరు కూడా ఫస్ట్ చాప్టర్ అనేది ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉంటే ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు అందరూ టెట్కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంటే కాబట్టి ఎవరైనా చదవకుండా ఉంటే నాతో పాటు మీరు కూడా ఈరోజు ఈ మెథడాలజీ ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేసేదానికి 2 డేస్ టైం పెట్టుకున్నాను. ఈ 2 డేస్లో నేను కంప్లీట్ చేయాలని మీరు కూడా ఈ 2 డేస్లో కంప్లీట్ చేసేలాగా ప్లాన్ వేసుకొని చదవండి. నెక్స్ట్ 2 డేస్ తర్వాత అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా చదవాలి నాతో పాటు అనుకుంటే మీరు కూడా నాతో కంటిన్యూ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.